అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికీపురంలో చిరు వ్యాపారికి ఒక నెలకు 3,34,000 రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. పట్టణంలో చిన్న షాపులో బట్టల వ్యాపారం చేసుకుంటున్న యువ కుమార్కు అంత బిల్లు రావడంతో ఒక్కసారిగా ఆ వ్యాపారికి గుండాగినంత పని అయిపోయింది. సాధారణంగా ప్రతి నెల 400 నుంచి 700 రూపాయల మధ్య విద్యుత్ బిల్లు వచ్చేదని యువ కుమార్ చెప్పారు. అయితే జూలైకి ఏకంగా 3,38,000 రూపాయలు రావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. తన పరిస్థితి ఏంటని విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నిస్తే స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వమని సూచించారట. ఇటీవల తనలాగే కొందరు చిరు వ్యాపారులకు ₹1,00,000 పైగా కరెంటు బిల్లు వచ్చిందని, ఇలాంటి పొరపాట్లు చేసి తమను షాక్ ఇస్తే ఎలా అని వినియోగదారులు వాపోతున్నారు. నేను మలికిపురం గ్రామంలో ఒక 4 సంవత్సరాల నుంచి చిన్న షాప్ పెట్టుకుని రెడీమేడ్ బిజినెస్ చేసుకుంటాను. కరెంటు బిల్లు విషయమై నాకు కంప్లైంట్ ప్రాబ్లం వచ్చిందండి. మామూలుగా ప్రతి నెల 600, 700, 800 నుంచి రాదండి నాకు. అటువంటి ఒక్కసారిగా 3,38,456 రూపాయలు కరెంటు బిల్లు వచ్చినప్పటికీ కంగారు పడిపోయామండి. డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడానికి వాళ్ళ ఆదివారం అవటం వల్ల చెప్పలేకపోయాము. ఇంతంత బిల్లులు వచ్చేస్తాయి, మాలాంటి చిరు వ్యాపారస్తులు బాగా ఇబ్బందిగా ఉంటుందండి. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుని ఇటువంటి మరి పునరావృతం కాకుండా చూసుకోవాలండి. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల బాగా ఇబ్బందిగానే ఉందండి. ప్రింట్ బిల్లు అయితే రావట్లేదు, ఆన్లైన్లో బిల్స్ వచ్చేస్తున్నాయి. ఇలాగే మా పక్క షాపుకి కూడా 3 నెలల కిందట 1,20,000 బిల్లు వచ్చిందండి. అసలు షాపే ఓపెన్ చేయట్లేదండి. అది మామూలుగా ఓపెన్ చేయని షాప్కి 1,20,000 బిల్లు ఇచ్చారండి. మళ్ళీ వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరిగి దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకున్నారండి. ఇలాగ మామూలుగా ప్రతి నెల ఇదే ప్రాబ్లం ఎవరో ఒకరికి వస్తుంటా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ ప్రజల్లో కంగారు అనేది వచ్చిందంటే కనుక రెవల్యూషన్ వచ్చేసి ఇబ్బంది అవుతుందండి. ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి జనతలు. శ్రీరామ్మూర్తి, ఏంటి అన్ని లక్షల బిల్లు ఒక మామూలు షాప్కి వచ్చిందంటే అసలు ఎలా పనిచేస్తారనుకోవాలి అధికారులు? ఏం చెప్తున్నారని స్పందించారా? సతీష్, ఈ రోజు ఆదివారంగా అవడంతో ఈ సమస్యని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి వీలు కాలేదని చెప్పేసి వినియోగదారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు చిన్న బట్టల షాప్ నడుపుకుంటారు మలికిపురం సెంటర్లో. గత 4-5 సంవత్సరాలుగా ఈ చిన్న షాప్ లోనే బట్టల షాప్ నడుపుకుంటారు. ప్రతి నెల కూడా 600 నుంచి 800 వరకు ఈ బిల్లు వస్తూ ఉంటది. అయితే అది మామూలుగా షాప్ కి ఆ మాత్రం బిల్లు వస్తుంది కాబట్టి పెద్ద సమస్య కాదు, కడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ నెల ఇవాళ తీసిన బిల్లు చూసినట్లయితే 3,38,000 రూపాయల వరకు ఆయన కరెంటు బిల్లు వచ్చినట్టుగా అతనికి వచ్చినది. ఆన్లైన్ లో కూడా, అంటే అతనికి వాట్సాప్ లో కూడా మెసేజ్ అది వచ్చింది, బిల్లు తీయడంలో కూడా అదే వచ్చింది. దీంతో చూడగానే కంగారు పడ్డ బట్టల షాప్ యజమాని వెంటనే ఎలక్ట్రికల్ అధికారులకి ఫోన్ చేసి దీంట్లో కూడా అడిగాడు. అంటే మన కంట్రోల్ రూమ్ కూడా చేసి అడిగితే అది రిటర్న్ గా కంప్లైంట్ ఉన్న తర్వాత చూస్తాం, ముందైతే కట్టాలి అన్నట్టుగా కూడా చెప్పినట్టుగా చెప్తున్నాడు. అయితే దీని మీద చాలా ఆవేదన చెందుతూ వెంటనే విద్యుత్ అధికారులు సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి యజమాని విజ్ఞప్తి చేస్తున్నాడు. అయితే ఇది ఇదే తరహాలో చాలా మంది ఇంతకు ముందు కూడా ₹1,00,000, ₹50,000 అలా వచ్చిన బిల్స్ కూడా ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే కొన్ని చోట్ల మరి సాంకేతిక పరంగా ఏమి ఇబ్బంది ఏర్పడుతుందో కానీ కొన్ని చోట్ల ఇలాంటి బిల్లులు రావడం పేద గృహాలకి, అంటే చిన్న ఇళ్లకు కూడా ఈ విధంగా బిల్లులు అత్యధిక మొత్తంతో రావడం, వారు ఎలక్ట్రికల్ ఆఫీసులు తిరగడం, వాటిని తర్వాత మళ్ళీ ఎప్పుడు పరిష్కారం చేస్తాం ముందు కట్టాలనడం, ఇలాంటి సమస్యలు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి ఇక్కడ మలికిపురంలో 3,38,000 రూపాయలు ఒక చిన్న షాపు నిర్వహిస్తున్న యజమానికి, బట్టల షాప్ నిర్వహించుకుంటున్న యజమానికి రావడంతో ఇతను చాలా కంగారు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే కల్పించుకుని తన కరెంటు బిల్లును సర్దుబాటు చేయాలని చెప్పి తనకి ఇప్పుడు వచ్చే విధంగానే 600 నుంచి 800 రూపాయల కరెంటు బిల్లు తనకి ఇవ్వాలని చెప్పేసి ఇతను కోరుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయంటే ఇప్పుడు స్మార్ట్ మీటర్లు కూడా కొన్ని చోట్ల కమర్షియల్ కాంప్లెక్స్ లకి కానీ కమర్షియల్ షాపులకు కానీ పెడుతున్న పరిస్థితి ఉంది. కొన్ని స్మార్ట్ మీటర్లు ఏమన్నా పొరపాటు జరుగుతున్నాయా లేదా స్మార్ట్ మీటర్లు పెట్టకుండానే ఇది జరిగిందా అనేది ఇప్పుడు ఎలక్ట్రికల్ అధికారులు ఎంక్వైరీ చేసి దాని మీద ఎవరిని ఇవ్వాల్సిన అవసరం ఉంది. థ్యాంక్స్ శ్రీరామ్మూర్తి.